శివప్రసాద్ గారు మాట్లాడతారు. బ్రదర్ శివప్రసాద్ గారు ఇలాంటి సమయంలో ఆయన లైవ్లోకి రావడం నిజంగా ఇది ఒక సెన్సేషన్. ఆయన ఏం మాట్లాడతారనేది మాకు కూడా ఆసక్తిగా ఉంది. మాట్లాడండి బ్రదర్. నేను జాన్ పాల్ వీడియోస్ చూడడం మానేశాను. యాక్చువల్గా తను ఏం మాట్లాడుతారో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, బాను మేకలు దూషించాడు కాబట్టి నేను దూషించాను, దూషించకపోయి ఉంటే నేను యేసు ప్రభు ఒకటే అయిపోయే వాళ్ళం అనే మాట మీరు చెప్పారు. వాళ్ళ ఆవిడతో అన్నాడని మరి ఏదో సంథింగ్ ఆ వీడియోలో ఉంది. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది నా దగ్గర, నిన్నటి లైవ్ లో ఉంది. ఓకే, సో అది కనుక ఉంటే ఇప్పుడు బైబిల్లో దూషణకు ప్రతిదూషణ చేయకండి అని చెప్పిన ఆ వాక్యాన్ని ఏం చేద్దాం? దాన్ని తీసేద్దామా బైబిల్లో నుంచి అన్నది ఒక ప్రశ్న. తర్వాత ఇప్పటి వరకు మీరు నిన్న ఆడియో రికార్డింగ్ యాక్చువల్గా అది బయటికి రాకూడదు. మరి నేను చెప్పాను కూడా అక్కకి, రాజమండ్రి అక్కకి. ఆమె జాయిన్ అయినప్పటి నుంచి ఆమె రికార్డ్ చేసిందట. నాకు తెలియదు యాక్చువల్గా ఈ విషయం, కానీ అది లీక్ చేసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అది తను ఏదో ఫ్రస్ట్రేషన్ లో దూషించాడు. ఓకే, నేనేమనుకున్నానంటే సరే తన ఫ్రస్ట్రేషన్ లో తనకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఒక సమస్య వచ్చింది. అందరికీ సలహాలు ఇచ్చే జాన్ పాల్ కి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియలేదు. అది ఏమైంది, దాంట్లో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద వేసాడు. ఫస్ట్ నేను అర్థం చేసుకున్నాను, సరే తను ఏదో బాధలో ఉన్నాడు, దొరికిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, సరే నా మీద ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో అన్నాడు, నేను పడ్డాను. కాకపోతే దాన్ని బయట పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. అయితే ఇప్పటికీ కూడా జాన్ పాల్ గురించిన ఏ విషయాలు నాకు తెలిసినవి నేను బయట పెట్టలా. ఇప్పటికి కూడా ఎవరెవరో పెడుతున్నారు, అంటే వాళ్ళకి దొరికిన కొంచెం ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. నాకు పర్సనల్ గా ఏదైతే ఉందో ఆయనకి నాకున్న రిలేషన్ లో నేను ఏది బయట పెట్టలేదు. నా దగ్గర ఉన్నాయి చాలా వరకు పెట్టాలంటే, కానీ నాకు పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకటి ఏంటంటే దూషణకు ప్రతిదూషణ చేయకూడదు అన్న ఆ బైబిల్ పట్టుకొని నేను దూషించకుండా ఉంటే యేసు ప్రభువుకు సమానం అవుతాను అన్నాడంటే ఇంకా మరి ఆయన ఏం చదువుతున్నాడు బైబిల్ నాకైతే అర్థం కాదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇందాక మీరు ఒక మాట ప్లే చేస్తున్నప్పుడు చూశాను నేను. గత 2 సంవత్సరాలుగా సువార్త అంటే ఏంటో నాకు అర్థమైంది. పాపం చేసిన వాడికి అది శుభవార్త, అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్న ఒక మాట అన్నాడు. అది యాక్చువల్గా నాకు ఒక విషయం తెలుసు, ఇప్పుడు మరి అది చెప్పొచ్చో లేదు నాకు తెలియదు. నేను ఒక మాట విన్నాను. అదేంటంటే ఆదివారం రోజు ఉదయం పాపం చేసి అదే రోజు బల్ల ఇచ్చాడట. అది అంటే ఈ వ్యభిచారం చేసి కూడా అదే రోజు బల్ల ఇచ్చాడంటే అసలు దేవుడు అంటే భయం ఉందా లేదా అనే ప్రశ్న నాకు ఆ రోజు నుంచి ఉంది బ్రెయిన్లో. అది అనుభవపూర్వకంగా తెలిసిందని ఇప్పుడు చెప్పాడు చూసారా, దాని అర్థం అది. అంటే ఇప్పుడు నువ్వు పాపం చేస్తే గాని సువార్త అంటే ఏంటో నీకు అర్థం కాదా? మరి ఇప్పుడు పాపం చేయకుండా ఉండాలి, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు అని యోహాను పత్రికలు రాయడం, ఇవన్నీ ఏంటి అంటే చూసే వాళ్ళకి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అంటే ఏం వింటున్నాం మనము? మనల్ని పాపానికి ప్రోత్సహిస్తున్నాడా, లేకపోతే పరిశుద్ధంగా బ్రతకాలి, యేసు ప్రభువు లాగా మనం మారడానికి యేసు ప్రభు వచ్చాడు భూమి మీదకి. ఆయన మనకి మాదిరిగా ఉండి మనల్ని ఆయనలాగా మార్చడానికి ఈ సువార్త రాయబడ్డా, లేకపోతే వాక్యం రాయబడ్డా, అపోస్తలులు వచ్చినా, ఇప్పుడు ఈ రోజు బోధకులు ఉన్న దేనికంటే మనమంతా యేసు ప్రభు సారూప్యంలోకి మారాలి అనే దానికోసమే కదా బోధ. ఇప్పుడు నువ్వు జీవితంలో నువ్వు మారలేవు. అసలు ఎవ్వరు బైబిల్లో ఉండేటోళ్ళు ఎవరు పరిశుద్ధులు కాదు, ఎవ్వడు కూడా నిలబడలేడు, అందరూ పడిపోతారు అని పక్కాగా తెలిసినప్పుడు నేను వాక్యం ఎందుకు వినాలి? నేను అసలు ఇంకా పాపంలో బ్రతకొచ్చు కదా, క్రిస్టియానిటీలో ఎందుకు ఉండాలి? చర్చికి ఎందుకు వెళ్ళాలి? అసలు కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్కే వ్యతిరేకం బ్రదర్ అది. మేబీ పాత నిబంధనలో అంటే ఇప్పుడు పౌలు గారు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న సందర్భం ఏంటి? అది ఏ రకమైన సందర్భము? అంటే ఆదాము ద్వారా సంక్రమించిన పాపం గురించి మాట్లాడుతున్నాడా? అంటే మీరు యేసు ప్రభు దగ్గర రాకపోతే మీరు ఎన్ని చేసినా పాపం పోదన్నది, లేకపోతే
యేసు ప్రభు దగ్గరికి వచ్చినా సరే ఇంకా మీరు జీవితాంతం పాపులే అని చెప్తున్నాడా? అసలు ఆ కాంటెస్ట్, ఆ బేసిక్ కాంటెస్ట్ అన్నది ఎట్లా మిస్ అవుతారు బ్రదర్? ఒక విశ్వాస అయి ఉండి నేను అన్ని పచ్చి బూతులు తిట్టినా, మీరు అందరూ కాల్ చూసి ఉంటారు. నేను అనలేదు, యాక్చువల్గా అయితే నేను ఏ తప్పు చేయలేదు. ఎందుకంటే సినిమా విషయము నేను లీక్ చేయలేదు. భాను అన్న ఇక్కడ ఉన్నట్టున్నాడు, భాను బ్రదర్, ఆయనకు తెలుసు ఎవరు చెప్పారు కూడా. అసలు నేను టచ్ లో కూడా ఇప్పటికీ ఆయన 2 ఫోన్లు నేను బ్లాక్ చేశాను. నేను లీక్ చేశాను అని నా మీద బ్లేమ్ చేశాడు. తర్వాత విజయవాడ విషయాలు నేనేదో చెప్పానని బ్లేమ్ చేశాడు. అసలు నేను చెప్పలేదు, ఆమె కాల్లో చెప్తూనే ఉంది, అసలు ఆయన నాకేం చెప్పలేదు, నేనే చెప్పానని చెప్తుంది. హైదరాబాద్ పని మనిషి విషయంలో నన్ను బ్లేమ్ చేశాడు. అది నేను జరిగిన విషయం చెప్పాను. అది కూడా ఎప్పుడు చెప్పాను? ఆమె తన కూతురికి జరుగుతున్న ఈయనకి కూతురికి ఉన్న ఆ రిలేషన్ లో, అంటే మేబీ ఆ క్లోజ్నెస్ లో ఆమెకు వచ్చిన అనుమానాన్ని బట్టి ఆమె అడిగిన తర్వాత ఇంకా నాకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు నీకు 2 కూతుర్లు ఉన్నారు, నాకు ఒక కూతురు ఉంది, మీరు అర్థం చేసుకోండి నా పరిస్థితి, నా కూతురిని నేను చూసుకోవాలి, మీరు అసలు అట్లీస్ట్ మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అంటే, ఆయన మంచివాడే, నేను నాకు తెలిసి అయితే ఏ తప్పు జరగలేదు, హైదరాబాద్ లో కూడా ఏ తప్పు జరగలేదని చెప్పాను నాకు. కాకపోతే ఒక ఫోన్ నెంబర్ తీసుకునే విషయంలో కానీ, మెసేజ్ పెట్టే విషయంలో కానీ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఆయన రకరకాల అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ పని అమ్మాయికి నేను బట్టల కోసం రావద్దు అని మెసేజ్ పెడితే అది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు, ఆమెకు అర్థమైపోయేది. ఆమె హస్బెండ్ కు చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బట్టలు ఉతుకుతా అన్నది ఈమె, హస్బెండ్ కి ఎందుకు చూపిస్తుంది? సో ఆ డౌట్ ఒకటి ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు ఆ కాల్లో మీరు వినుంటారు, అదేం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఆ టెన్షన్ పడుతూ ఏదేదో మాట్లాడుతూ అక్కడ ఇంకా అనుమానం అనేది పెరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే, నేను ఆయన తప్పు చేశానని చెప్పలేదు, కానీ ఇవన్నీ బయటపడిన తర్వాత ఆయన తప్పులన్నీ నా దగ్గరకు వచ్చాయి. అవన్నీ నేను ఇప్పటికే బయటపడిన తర్వాత వచ్చాయి. అంతకుముందు రాలేదు, నాకు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన పట్టించుకోలేదు, ఎందుకంటే నా పరిచర్య ఏదో, నా పని ఏదో నేను చూసుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఇవన్నీ బయటపడ్డాయో అప్పుడు మిగతాయి వచ్చాయి. వచ్చినప్పటికీ నేనేం చెప్పానంటే, నాకు చెప్పకండి, నేనేం చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఏం చెప్పినా అది నమ్మొద్దు అని క్రియేట్ చేస్తాడు సర్కిల్లో. కాబట్టి మీకు నా వల్ల ఉపయోగం లేదు, నేను చెప్పిన వేస్ట్ అన్న విషయాన్ని నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఒక పాస్టర్ గా ఉంటూ దేవుడు అంటే భయం లేకుండా ఎలా ఉంటున్నాడని నాకు అర్థం కావట్లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, దూషణలు, ఇప్పుడు ఈ పాపాలు. అసలు ఒక పాస్టర్ గా ఇన్ని చేస్తారు ఎవరన్నా? ఒక విశ్వాసే కూడా ఇంత చేయరు. ఒక అబద్ధం చెప్పాలంటే నేను భయపడతాను, ఎందుకంటే ఈ అబద్ధము చెప్పొద్దని చెప్పాడు కదా, దానివల్ల ఏం ఉపయోగం? అవసరమైతే చెప్పగాకు, నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పనని చెప్పు. ఏదైనా తెలిసి అడిగినప్పుడు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పాలి అనే ఆలోచనలో ఉంటాను నేను. పాస్టర్ పడిపోవడానికి 50% అవకాశం ఉంటుంది అంట కదా, మీరేంటి ఎలా అంటారు? విశ్వాస కూడా ఇలా తప్పు చేయడం అంటారు. విశ్వాసగా 10% ఛాన్స్ ఉంటుంది, పాస్టర్కి 50% పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు అతను బయలుపరిచాడు 2 ఏళ్ళుగా. నేను పాస్టర్ని కాదన్నా, మరి మీరే పాస్టర్, మీరే చెప్పాలి ఆ విషయం, నాకు తెలియదు. లేకపోతే గాబ్రియల్ గారు చెప్పాలి మరి మీరు, ఎందుకంటే మాకు 10% కదా, మేము ఆ 10% లో ఏదైనా చిన్న చిత్తుగా అయినా మోకరించి ప్రార్థన చేసిన వదిలిపెడతాం, దాన్ని పట్టుకొని ఊగులాడం, దాన్ని కవర్ చేయడానికి మిగతా చెప్పం. ఇప్పుడు పాపం చేస్తే ఒప్పుకొని వదిలిపెట్టమని చెప్తుంది బైబుల్. ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, జాన్ పాల్కి ఇన్ని జరిగాయి, ఇంకా అవకాశం ఇస్తున్నాడు దేవుడు, ఇంకా చాలా ఉన్నాయి బయటకు రావాల్సినవి, రావలేదు. ఆయన కూడా తెలుసు, ఇప్పుడు చేసినోడు తెలుసు కదా, మనకు తెలియకపోవచ్చు పాపాలు ఆయన ఏం చేశాడు అన్నది, చేసిన అతనికి తెలుసు కదా. ఇవి బయటపడతాయన్న సంగతి కూడా అర్థమవుతుంది కదా వచ్చిన క్లూస్ని బట్టి. ఇప్పుడన్నా క్షమాపణ అడిగి దేవుణ్ణి వీటన్నిటిని వదిలేసి నువ్వు పరిచర్య చేసుకో. ఇప్పటికీ అదే చెప్తున్నావు. ఎవరో నన్ను నా చావును చూద్దామనుకున్నారు, లేకపోతే నన్ను లేకుండా చేద్దాం అనుకు, అసలు ఎవడికి అవసరం నేను లేకుండా చేయడం? ఇప్పటికైనా ఒకటే ఏంటంటే, మారు మనసు పొందు. ఈ మధ్య చేసిన ఈ తప్పుడు బోధలన్నీ తీసేసి యూట్యూబ్లో నుంచి తీసేసి, ఒక 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల నుంచి అంటున్నావు కదా, 2 సంవత్సరాల క్రితం నీ వాక్యాలు చాలా బాగున్నాయి.
అసలు ఎవరిని కెలకుండా నీ వాక్యం చెప్పేవాడే. నేను అప్పుడే 2 సంవత్సరాల క్రితం నేను పరిచయం అయినప్పుడు అంతకు ముందు చూశాను నేను. అవి చూసిన తర్వాతనే నేను ఎవరినైతే ఫాలో అవుతున్నానో ఆయన చెప్పిన వాక్యాలు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఫాలో అవ్వచ్చు అని నేను స్టార్ట్ చేశాను. అయితే నాదే మిస్టేక్ ఏమో నాకు తెలియదు. ఆయన తీసుకొచ్చి ఈ సిగ్నేచర్ స్టూడియో, కేఆర్ టీవీ ఎప్పుడైతే వీటిలో వచ్చాడో, వచ్చిన తర్వాత ఫేమస్ అయిపోయాడు. ఇంకా ఆయనకి ఇంట్లో ఉండడం తగ్గింది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం తగ్గింది, బయట ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఇవన్నీ వచ్చాయేమో నాకు తెలియదు. ఓవరాల్ గా అయితే కంప్లీట్ గా అసలు షిఫ్ట్ అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు అతని అనుచరులు నన్ను దూషిస్తున్నారు. ఏమని? నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. ఇప్పుడు వాక్యాన్ని తప్పు చెప్పినప్పుడు నా మనసు ఒప్పుకోవట్లేదు. నేనేమో కొన్ని పోస్టులు పెడుతున్నాను, కనీసం వీడియోలు కూడా చేయట్లేదు. ఆ పోస్టులకి మళ్ళీ నా మీద కౌంటర్ వీడియోలు చేస్తున్నారు జాన్ పాల్ అనుచరులు. ఒక రకంగా జాన్ పాల్ వ్యతిరేకులు, నీకు అన్ని తెలిసి నువ్వు సైలెంట్ గా ఎందుకున్నా అని వీళ్ళు కౌంటర్ వీడియోలు చేస్తున్నారు. అసలోడు పక్కన ఉన్నాడు, నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను సరే, ప్రతి మనిషి పడతాడని చెప్తున్నాడు, సహజమే, పడే అవకాశాలు నేను కాదనట్లేదు. కానీ తర్వాత ఏం చేయాలి? అది కూడా చదువుకున్నావు కదా నువ్వు బైబిల్లో. ఒప్పుకొని వదిలిపెట్టు. నేను ఒప్పుకోవట్లేదు ఎందుకు? ఇప్పుడు నువ్వు పాపం చేయలేదు, పాపం చేశాను నీకు తెలుసు కదా, ఒప్పుకొని వదిలిపెట్టు. అదే కదా అడుగుతున్నాము. దాన్ని కప్పుకొని అందరిని ఎందుకు పాడు చేస్తున్నావు? నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు అమాయకులు చాలా మంది ఉన్నారు గుడ్డిగా. ఆయన ఏం చెప్పినా నమ్ముతారు. నేను గమనించేది ఏంటంటే, జాన్ పాల్ ఏది చెప్పినా ఒక్క ప్రూఫ్ ఉండదు. నా మీద 6 గంటల వీడియో, ఒకరోజు 4.5 గంట, ఒకరోజు 1 గంటల వీడియో చేస్తే ఆయన చేసిన ప్రతి ఆరోపణను నమ్మారు. నమ్మి నన్ను బాహుబలి సినిమాలో కట్టప్ప అని, వెన్నుపోటుదారుడని, మోసగాడని ఇన్ని అన్నారు. కనీసం ఒక్క ప్రూఫ్ ఉందా? ఒక్క ప్రూఫ్ కూడా లేదు. అన్ని నోటి మాటలే. అదే వేరే వాళ్ళు నోటి మాటలు చెప్తే ప్రూఫ్లు ఉన్నాయా అని అడుగుతారు. ఈ ముక్క జాన్ పాల్ని అడగరు. అసలు నిజంగా మాట్లాడితే జాన్ పాల్ నోరు తెలిస్తే అబద్ధాలే మాట్లాడతారు, ఒక్క నిజం మాట్లాడు. అటువంటి అడగరు. సో అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు జాన్ పాల్ చెడగొట్టేది కూడా వీళ్ళే. ఏదన్నా చెప్పి క్షమాపణ అడుగుదాం అనుకునేసరికి, అన్న నువ్వు తోపన్నా, నువ్వు అడగొద్దన్నా, నీకు మేమున్నామన్నా అంటున్నారు. మరి అది ఆయనకు అర్థమవుతుందో లేదో. ఇందాక గాబ్రియల్ గారు చెప్పినట్టు స్నేహితుడు ఏమంటారు, బాధ పెట్టినా సరే తన మేలుకోరు స్నేహితుడు గాయములు చేస్తాడు. ఇప్పుడు ఈయన చుట్టూ ఉంటారు ఎవరు గాయం చేయట్లేదు, అడగట్లేదు, ప్రశ్నలు అడగట్లేదు. ఇప్పుడు ఇంత వస్తుంది. ఇప్పుడు ఆయన నోటితో నేను పాపం చేశానని ఒప్పుకున్న ఆడియో బయటకు వచ్చినా సరే ఇంకా నువ్వు పాపం చేయలేదన్నా, నువ్వు చెయ్యవు అంటున్నారు. అంటే దాని అర్థం పూర్తిగా సంకనాకి పోవాలని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. పూర్తిగా అవ్వాలి. ఇప్పుడు సగమే అయ్యాడు, పూర్తిగా నాకిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అది వీళ్ళకి కావాల్సింది. అది కదన్నా, మీ మీద 6 గంటలు వీడియో మాట్లాడాడు, లైవ్ మాట్లాడినప్పుడు ఇప్పుడు అలా మీ గురించి మాట్లాడాడు. వెనక ఉద్దేశం ముందుగా మిమ్మల్ని బయటకు రాకుండా అడ్డుకట్ల వేసేసుకున్నాడా, మీ మీద బురద జల్లేసాడు అంటారా? అదే ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయి కాబట్టి క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ పని అమ్మాయి విషయం కూడా నా దగ్గరకు వచ్చింది. నేను లేను, అసలు నేను ఏ పిక్చర్ నేను లేను. నా దగ్గరకు వచ్చింది, ఇట్లా జరిగిందన్నా నాకు చెప్పారు. చెప్పినప్పుడు నేను ప్రశ్నించాను, అదొకటి మనసులో ఉంది. రెండోది రాజమండ్రి విషయం నా దగ్గరకు వచ్చింది, నేను లేను, పిక్చర్ లో నేను లేను. ఆమె నాకేం ప్రూఫ్స్ కూడా ఇవ్వలేదు, నేను జస్ట్ ప్రశ్నించాను. ఈ రెండు ఇట్లా ఏమైందంటే, ఇప్పుడు రాజమండ్రి అక్క నా మీద ఏం చెప్పిందో నాకు తెలియదు. కానీ ఈయన ఏమనుకుంటున్నా అంటే, నేనే అందరికీ ఈయన గురించి చెప్పి చెడగొడుతున్నాను అనే ఉద్దేశంతో ఇంకెవరికైనా చెప్తానేమో అనుకొని నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా ఇప్పటికీ కూడా ఇన్ని రోజులు జరిగినప్పుడు నేను ఎవరికి ఏం చెప్పలేదు. నాకు తెలుసు కదా నేను ఏం చేస్తున్నాను, నేను ఎందుకు చెప్పాలి ఏదైనా విషయము. ఇప్పుడు అది అవసరమైతే చెప్తాను, అంత అవసరమైన ఒకవేళ ఎవరన్నా చెప్పారనుకుందా, మీరు కాకపోతే చెప్పిన వారిని అండమేంటన్నా, మనం చేయకుండా ఉండాలి కదా. ఎలాగైనా బయటకు వస్తుంది అన్నది రహస్యం, ఏదైనా బయలుపరచబడకపోదు. బైబిల్ అదే చెప్తుంది. ఈ రోజు కాకపోతే ఇంకోటి చీకట్లు జరిగిన ప్రతిదీ వెలుగులోకి వస్తుంది. కాకపోతే మరి ఈయన ఆలోచనలు అంటే తప్పు చేసిన వాడికి బుర్ర పనిచేయదు. సో ఈయన ఏం చేశాడు, నన్ను బ్లేమ్ చేసేసి తప్పించుకుందాం అనుకున్నాడు. దానికి నేను యాక్సెప్ట్ కూడా చేశాను. దగ్గర 10 to 10 days దాకా నేను కౌంటర్ వీడియోస్ కూడా చేయలేదు. ఆయన అన్ని బ్లేమ్స్ చేసినా, ఒక్క ప్రూఫ్ లేకపోయినా నేనేం కౌంటర్ వీడియో చేయలేదు.
ఇప్పుడు రాయచోటి రూమ్ లో నా కోసం ఏదో నేను మ్యాగీ అడిగితే 80,000 రూపాయలు పెట్టి కొన్నా అని చెప్పాడు. నాకు అది అప్పుడు గుర్తులేదు కౌంటర్ దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆల్రెడీ రూమ్ లో ఇండక్షన్ స్టవ్ ఉంది, ఆల్రెడీ ఒక 3 గిన్నెల సెట్ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ 10 రూపాయలు మ్యాగీ, అది ఒక్కటి తెస్తే నేను చేసుకుంటానని చెప్పాను. అయితే ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు ఓకే, కాకపోతే ఇంకా రెగ్యులర్ గా ఎవరైనా వస్తుంటారు, వాళ్ళకి ఇక్కడ సామాన్లు ఏం లేవు, కిచెన్ సామాన్లు, నువ్వు వచ్చావు కదా, జనరల్ గా నేను వంటలు చేస్తా అప్పుడప్పుడు, అంటే నేను ఓన్ గా వండుకొని తినడం నాకు బాగా అలవాటు. సో నీకు ఐడియా ఉంది కదా, ఆయనకు వంటలు రావు కంప్లీట్ గా. సో మనం తెచ్చుకుందాం సామాన్ అని బయటికి వెళ్ళాం అనమాట. అప్పుడు ఫ్రిడ్జ్ కొన్నాడు, స్టవ్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని కిచెన్ సామాన్ కొన్నాడు, అన్ని కలిపి ఒక 25,000-30,000 అయింటాయి, 80,000 కాదు. అసలు ఇక్కడ హైదరాబాద్ లో రూమ్ లో కన్నా కాదన్న, రాయచోటి రూమ్ లోకి. అక్కడ రాయచోటి డబుల్ బెడ్రూమ్ 14,000 రూమ్, 14,000-15,000 నాకు కరెక్ట్ ఐడియా లేదు. సో ఆ రూమ్ లో ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఆ రూమ్ లో ఆ కర్టన్స్ గానీ, ఆ బెడ్ గానీ, దాని కంఫర్టర్, దిండ్లు, బెడ్షీట్స్ అవన్నీ నేను కొన్నవే, నేనే ఆన్లైన్ లో కొనిచ్చాను. ఇప్పుడు ఆ రూమ్ లో ఉండే కిచెన్ సామాన్ కూడా ఆయన రూమ్ లోనే ఉంది. ఆయన ఏదో నాకు కొనిచ్చినట్టుగా 80,000 ఖర్చు పెట్టని చెప్తున్నాడు. నేను అడిగింది 10 రూపాయలు మ్యాగీ, ఆల్రెడీ స్టవ్ గిన్నెలు ఉన్నాయి. అంటే ఎన్ని అబద్ధాలు చెప్తాడు అంటే, ఎవరు దానికి ఆన్సర్ చెప్పర్లే, ఎవరు అడగలేరు అన్నట్టు అనుకుంటాడు అనమాట. అంటే నా దగ్గర ఉన్నప్పుడు చాలాసార్లు అబద్ధం చెప్పి నేను అంటాను, ఎందుకు అబద్ధాలు చెప్తావు అంటే, నా అబద్ధం వల్ల ఎవరికి నష్టం రానంత వరకు దాని తప్పు లేదట. మరి ఇది ఎక్కడ లాజిక్ నాకు తెలియదు. సో ఓహో, నేను చెప్పిన అబద్ధం వల్ల ఎవరికి నష్టం లేకపోతే పర్వాలేదు, అబద్ధం ఆడొచ్చు అంట. సో ఇన్ని రోజులు నేను బయటకు రాలేదు. ఎందుకు రాలేదంటే, సరే ఇప్పటికైనా మారతాడు, మారి మళ్ళీ సెట్ చేసుకుంటాడు అని నేను వెయిట్ చేశాను. కానీ చూస్తుంటే రోజు రోజు ఇంకా సెట్ అయ్యేటట్టు కనిపించట్లేదు అన్న. ఇంకా ఘోరంగా తయారవుతున్నాడు, ఇంకా వరస్ట్ తయారవుతున్నాడు. అంటే ఆయన్ని ఎవరైతే వెంబడించే ఈ గుడ్డి భక్తులు ఉన్నారో వీళ్ళ వల్ల తను కంప్లీట్ చెడిపోతున్నాడు. మరి వీళ్ళకి చెప్తున్నా అర్థం కావట్లేదు. 2 సంవత్సరాల క్రితం చేసిన ఆయన బోధన ఇప్పుడు నేను మీకు కొన్ని లైవ్ చూశాను మొన్న. ఆయన చెప్పిన మాటకే ఆయన కాన్ఫ్లిక్ట్ అవుతున్నాడు. 2 మీరు పెడుతున్నారు. 2 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు పెట్టారు, ఇప్పుడు ఏం చెప్పారు పెట్టారు. అది చూసిన తర్వాత నేను అడగాలి కదా, అన్న 2 years బ్యాక్ ఇలా చెప్పావు, ఇప్పుడు ఇలా చెప్తున్నావు, ఎందుకు చెప్పావు అని అడగాలి కదా. అడగరు. ఒకటి ఏంటంటే భయం. జాన్ పాల్తో భయం ఏంటంటే, ఒకటి కట్ చేసేస్తాడు కోపం వస్తే. బాగా తెలిసినోడు అనుకోండి, వాడు పర్సనల్స్ మాట్లాడతాడు, నాకెందుకులే తలనొప్పిని వదిలేస్తారు. ఇప్పుడు జాన్ పాల్ను కెలకపోవడానికి కారణం కూడా అదే. ఇప్పుడు ఇక్కడ ఒకడు వచ్చాడు విజయ్ అని, అసలు సినిమా గురించి మేము మాట్లాడుకున్నాము అని చెప్పి అక్కడ చాడీలు చెప్పినోడు వీడే. వీడు చెప్పంగానే ఆ గుడ్డిగా నమ్మేశాడు ఆడని కూడా జాన్ పాల్. సో అసలు వీడికి ఏమీ తెలియదు, అసలు వీడి కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. కొన్ని విషయాలు నేను చెప్పకూడదు కానీ సరే వదిలేయండి అవన్నీ. ఇట్లాంటి వాళ్ళ సాటిలు వింటాడు వాడు. వినేసి గుట్టిగా, అంటే ఇప్పుడు మీరు మీ గురించి కౌంటర్ చేయాలనుకోండి, మీ వీడియో మొత్తం చూడడు, ఎవడో ఒకడు ఒక నిమిషం పంపిస్తాడు, ఆ నిమిషం పట్టుకొని మిగతా మొత్తం చేసేస్తాడు. నేను అప్పట్లో వినేవాడిని, అంటే బీడి సుందరరావు గారు ఏదన్నా విషయం మాట్లాడేటప్పుడు ఎవరన్నా మీరు వెళ్ళి, అన్న డాడీ ఇది ఈ కొంచెం తేడా ఉంటది, ఇది తప్పు చెప్పారు మీరంటే, నువ్వు పెట్టేసి నేను తర్వాత చూసుకుంటానని చెప్పి మొత్తం మెసేజ్ చెప్పిన తర్వాత, ఇది తప్పనే మగాడు ఎవడన్నా ఉంటే రండి అని తొడగొట్టి చెప్తాను, ఎవడు రావడని చెప్తాడంట. నేను విన్నాను ఈ విషయం. సో ఆ టైప్ లో ఈయన మొత్తం వినడు, మ్యాటర్ వినకుండా జస్ట్ ఆ 1 నిమిషం వినేసి మాట్లాడేస్తాడు. ఇంక దాన్ని దొరికాడు అనుకోండి, దాన్ని కౌంటర్ ఇయ్యాడు. దొరకలేదనుకోండి, అమాయకులు అనుకోండి, ఇప్పుడు మన భాను మేకలు లాంటి అమాయకులు అనుకోండి, అటువంటి వాళ్ళని మాత్రం వేసుకుంటాడు. ఎందుకు? ఈయనకు వాక్యానుసంగా ఈమె కౌంటర్ ఇయ్యాడు కాబట్టి పర్సనల్ గా వేసుకుంటాడు. అది